పుష్ప 2 మాదిరినే హవా బాగుంటుంది దానికి గడక. పుష్ప 2 ఫ్లాప్ అంటున్నారు కదన్నా, అది వేస్ట్ నా కొడుకులు అనే మాట అన్న. ఎక్కడన్నా మూడో రోజు కలెక్షన్ అన్ని డ్రాప్ అయిపోయినాయి అంటున్నారు. ఎంత అన్న మూడో రోజు కలెక్షన్ చేసింది 621 crores అన్న. బాహుబలి 2 కూడా చేయలే అన్న. అంటే సండే రోజు కదా, సండే రోజు కూడా అంత లేదు కదా. సండే అని కాదన్న, ఒక్క మాట ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత అన్న? 294 కోట్లు కలెక్షన్స్. ఏ మూవీ కలెక్షన్ చేసింది అన్న 294 కోట్లు? ఏ మూవీ కలెక్షన్ చేసింది 294 కోట్లు? స్టోరీ ఓరకు హైప్ ఇచ్చారు కదా, హైప్ ఇవ్వడం వల్ల అలా అయిపోయింది. టికెట్ రేట్లు ఎక్కువ పెంచారు, దాని వల్ల వచ్చి ఉంటాయి అంతేగాని. టికెట్ల రేట్లు బాగా పెంచారు కదా, దాని వల్ల వచ్చి ఉంటాయి. బాహుబలి 2 గతంలో ఎంత పెట్టినారు టికెట్లు? బాహుబలి 2కి ఎంత లేదన్న, వాళ్ళు 200 పెట్టారు, 200 పెట్టారు. అంత లేదన్న, అంత లేదు. బ్లాక్ లో కొనుక్కున్న వాళ్ళు రేట్లు వేరు, బ్లాక్ లో కొనుక్కునే వాళ్ళు లేదు. చాలా మంది అమ్మారన్న, కొన్ని చోట్ల అమ్మారన్న బాహుబలి 2. ఏం నచ్చింది పుష్ప 2లో? పుష్ప 2లో ఏం నచ్చింది నీకు? సినిమా మొత్తం నచ్చిందన్న. ఏముంది స్టోరీ అసలు? ఏంది పుష్ప 2లో స్టోరీ? నువ్వు చూసావా సినిమా? చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు చూసావా అంటున్నా సినిమా. నీకేం నచ్చలేదు చెప్పు స్టోరీ. నాకు నచ్చిందా నచ్చలేదు కాదు, నీకేం నచ్చలేదు చెప్పు. ఆడియన్స్ చెప్పేది ఇప్పుడు ఆ జాతర సీన్ ఒకటే బాగుంది, స్టోరీలో ఎక్కడ కన్సిస్టెన్సీ లేదు. ఆల్రెడీ పెద్దోడు అయ్యాడు, అక్కడి నుంచి ఇంకేమయ్యాడు? ఫస్ట్ హాఫ్ లో ఏం జరిగింది? సీఎం కి ఓన్లీ సీఎం దగ్గర ఫోటో దిగటం, ఈయన సీఎం చేయటం ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ లో పిల్లని ఎత్తకపోవడం, పిల్లని కాపాడటం, మించి ఇంకేముంది సినిమాలో చెప్పు. మీరేం వర్క్ చేస్తారన్న? ఇదే జనాల అభిప్రాయం. ఒక సినిమాని తీసి మీరు చూపించండి సినిమాని. అంటే ప్రశ్న సమాధానం అలాని కాదు, స్టోరీ ఏం లేదు, ఏం తీయలేదు అది అన్నారు కదా. ఒక హాఫ్ అన్ అవర్ స్టోరీ రాసుకొని మీరు తీయండి. మీరు ఎట్లా తీస్తారో చూద్దాం. మీరు ఇప్పుడు డైరెక్షన్ గురించి తెలియని వాళ్ళు కనుక సినిమాలో ఏముందని మాట్లాడతారు. అదే ఒకసారి మీరు సినిమా తీసి చూపించండి, ఒకసారి ఎట్టుంటుందో సినిమా చూస్తాం. మేము కూడా చూస్తాం కదా మీరు ఎంత గ్రేట్గా తీశారో సినిమాని. ఇప్పుడు డైరెక్టర్గా పనికి రాని వాళ్ళు కనుక సినిమా గురించి మాట్లాడతారు, యాక్టింగ్కి పనికి రాని వాళ్ళు కనుక వాళ్ళ యాక్టింగ్ బాగాలేదు అది అని మాట్లాడతారు. ఒకసారి సినిమా తీసి చూడండి అన్న, దాని మీద పడే కష్టం ఎట్టుంటుందో, ఎంత కష్టం ఉంటుందో అనేది తెలుస్తుంది మీకు. అంటే ఏందన్నా క్లైమాక్స్ ఫైట్ ఏంది ఓరక అసలు? అది అదే నేను చెప్తున్నా, గ్రాఫిక్స్ ఫైట్లు పెట్టి వైరింగ్ గ్రాఫిక్స్ ఫైట్ లా. మరి గ్రాఫిక్స్ ఫైట్ కాక ఏముందన్నా? ఆర్ఎఫ్సీకి పోదామా మనం? ఆర్ఎఫ్సీకి పోదామా? లాస్ట్ ఫైట్ అంటున్నావు కదా, ఆర్ఎఫ్సీకి పిలిచిపోతారా? నేను చూపిస్తా దాని సెట్ నేను చూపిస్తా. ఎంత గ్రాండ్ గా డిజైన్ చేసి ఎంత చేసినారో. అంటే అసలు యాక్చువల్ ఆ ఫైట్ జనాలకు నచ్చలేదు అంటున్నారు అన్న. అట్లా ఎగరటాలు నచ్చలేదు, గాల్లో ఫైట్లు కాకుండా ఫైట్ పెడితే ఓకే అవునవును అదే నచ్చలేదు అన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? ఓన్లీ ఆయన అంటే పడని వాళ్ళు, ఆయనను ఎప్పుడెప్పుడు ట్రోల్ చేద్దామా, ఆయనను ఎప్పుడెప్పుడు తొక్కుదామా అనే ఉత్తపుకు గాలి నా కొడుకులు మాట్లాడే మాటలే అవి. ఆయనంటే పడని వాళ్ళు మాత్రమే ఆ మాటలు అంటారు. గ్రాఫిక్స్ సినిమా చెత్తగా ఉంది అది అని ప్రతి ఒక్కడు అంటాడు. అని కాదు, ఇప్పుడు గ్రాఫిక్స్ అది ప్రతి ఒక్క మూవీలో ఉంటాయి, గ్రాఫిక్స్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. అదే ఓవర్ మాటలే మాట్లాడతారు, పనికి రాని నా కొడుకులే అవి మాట్లాడతారు. బాగాలేవు అది ఇదని మాట్లాడే వాళ్ళే వాళ్ళు. ఓకే, పుష్ప 3 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అసలు అవసరం లేదు. వస్తుంది ఎక్స్పెక్ట్ దాంట్లో వస్తుందన్నా, వస్తుంది చూడు. వస్తుంది చూడు, ఎదిగాడు కాదు ఇంకా సావాలే. ఇంకా ఇంటి పేరు కూడా వచ్చింది కదా, వస్తాయి అన్ని వస్తాయి. పుష్ప 3 వస్తుంది, కంపల్సరీ వస్తుంది పుష్ప 3. అందుకే పుష్పకి పుట్టబోయే అది నేనే చెప్పగలను, నేను డాక్టర్ని కాదు కదా. అక్కడ అందుకని ఆయన అంటే జాతర సీన్ లో ఆయన అమ్మాయే పుట్టాలని కోరుకుంటాడు. మళ్ళా చెప్పలేం, పార్ట్ 3లో మొత్తం తెలుస్తుంది. పార్ట్ 3లో